ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 29వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఒక వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు. అయితే ఏ వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు, ఎందువలన దూరం చేసుకోబోతున్నారు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన ఏంటి, పరిహారాలు ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ రాశి వారు ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ జాతకం గురించి, వాళ్ళ రాశి ఫలాల గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారికి రహస్య స్వభావాలు, మనసులో ఉన్నది బయటకు చెప్పకుండా వీరికి అస్సలు నచ్చదు. వ్యాపార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి ఒక ప్రణాళిక చూస్తూ చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పుతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక అలాగే చాలా సిస్టమేటిక్గా, క్రమశిక్షణ కూడా వీరికి మారు పేరని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఆగస్టు 29వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీ తోబుట్టువులతో కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు, సంతానం కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఇలా ఎవరితో అయినా సరే చిన్న చిన్న గొడవలు కాస్త కారణంగా వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితి మీకు ఉంది కాబట్టి దాన్ని అధిగమించే శక్తి కూడా ఖచ్చితంగా అది మీ చేతిలోనే ఉంటుంది. బంధుత్వాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి, అది కూడా మీ చేతిలోనే ఉంటుంది. అయితే మనం సొంత వ్యక్తులే కదా అని మనం వారిని క్షమించి, అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక, మీ ఆవేశం తగ్గుముఖ పట్టాక మనసు విప్పి మాట్లాడుకోండి. అంతేకాని వారు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని మీరు కూడా ఆవేశంగా మాట్లాడితే గనక సమస్య తీవ్రత అనేది పెరుగుతుంది. అది మీ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. ఆ బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశం మీద ఇక కన్యా రాశి వ్యక్తులైతే ఖచ్చితంగా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మిగిలిన అంశాలు మాత్రం కుంభరాశి, కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులైతే మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం క్లోజ్డ్గా ఉండే వ్యక్తులు. కొన్ని అనివార్య కారణాల వల్ల వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. అటువంటి వ్యక్తులనైతే కలుసుకునే అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యలో చిక్కుకున్నట్లయితే కనుక ఆ సమస్యను ఈరోజు పరిష్కారం అన్వేషించబోతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుగోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది.
ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా ఒక వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితం మొదలైన ఫలితాలను ఈ రోజు ఖచ్చితంగా చూడబోతున్నారు. అలాగే దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించబోతుంది. అది మీ యొక్క కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అయితే చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన అంశాలు కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం గనక ఒక పని మధ్యలోనే ఆపేశారు అంటే ఆ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి పని చేయలేకపోతున్నారు. పూర్తిగా చేయాలని ఎన్నోసార్లు మొదలుపెట్టిన ఆ పనిని పూర్తి చేయలేకపోతున్నారు. ఎన్నో ఆటంకాలు అడ్డంకులు అనేవి నిలుస్తున్నాయి. అటువంటి పనినైతే ఈ రోజైతే దినఫలాల ప్రకారం పూర్తి చేయగలుగుతారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసను పఠించండి, దుర్గాదేవి చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు గొడుగులను, పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.